హై టు ఆల్. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా. మామిడికాయలు అయిపోయే ముందుకే కర్రీ చేసుకోండి. నేనైతే జొన్న రొట్టెలోకి మామిడికాయ శనగపప్పు కూర వండాను. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి అందులోనే జీలకర్ర వేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 3 క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకొని అలాగే 3 ఉల్లిపాయలని వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చిన తర్వాత మ్యాంగో ముక్కల్ని వేసి మ్యాంగో ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపుని వేసి ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక టమాటాని వేసి టమాటా సాఫ్ట్ అయిన తర్వాత అరగంట ముందు మనం శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఆ శనగపప్పుని యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ ఫ్రై కావాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం మీ టేస్ట్కి తగినంత వేసుకొని కలుపుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూర మనకి చిక్కగా అవ్వాలి. చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం మామిడికాయ శనగపప్పు కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.